ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ఈ నెల 18న కేబినెట్ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాలలో ప్రొటెం స్పీకర్ ఎన్నికతో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నికను చేపడతారు. టీడీపీ నుంచి స్పీకర్ పదవి ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతకే దక్కుతుంది అని అంటున్నారు. ఆ సీనియర్ మోస్ట్ లీడరే చింతకాయల అయ్యన్న పాత్రుడు. వాస్తవానికి కిమిడి కళ వెంకటరావు పేరు కూడా బలంగానే వినిపించింది. అయితే వెంకటరావు కంటే అయ్యన్న వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. చంద్రబాబుకు విశ్వాస పాత్రుడు అయిన అయ్యన్నకు మంత్రి పదవి ప్రతిసారి దక్కుతూ వచ్చేది. అలా ఆయన 6 సార్లు మంత్రిగా కీలకమైన శాఖలు చూశారు. కానీ ఈసారే టీడీపీ గెలిచినా అయ్యన్నకు మంత్రి పదవి లభించలేదు. దాని మీద అయ్యన్న మాట్లాడుతూ తనకు మంత్రి పదవి దక్కకపోయినా బాధేమీ లేదని అన్నారు. జూనియర్లను తాము ప్రోత్సహిస్తామన్నారు. అయ్యన్నకు టీడీపీ హైకమాండ్ నుంచి మంచి హామీ ఉండబట్టే ఆయన అలా మాట్లాడి ఉంటారని అప్పట్లో అనుకున్నారు. అందుకే అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఇది దాదాపుగా ఆమోదించిన నిర్ణయమేనంటున్నారు. అయ్యన్న అయితే సభను పూర్తిగా కంట్రోల్లో పెడతారని, అలాగే విపక్షం నుంచి వైసీపీ హాజరైన ఆయన సభను సజావుగా నడిపించేందుకు సరైన చర్యలు తీసుకుంటారన్న విశ్వాసంతోనే ఆయనకు పచ్చ జెండా ఊపారంటున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ చాలా మంది స్పీకర్లుగా పనిచేశారు. గతంలో తంగి సత్యనారాయణ, ప్రతిభా భారతి, తమ్మినేని సీతారాం శ్రీకాకుళం నుంచి స్పీకర్లుగా ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు విశాఖకు ఈ ఛాన్స్ దక్కుతోంది. ఇప్పటిదాకా మంత్రిగా పనిచేసిన అయ్యన్న స్పీకర్గా కొత్త బాధ్యతలతో ఎలా కుదురుకుంటారనేది చూడాలి. మరోవైపు గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే దులిపాల నరేంద్రకు కూడా చంద్రబాబు న్యాయం చేస్తున్నారని అంటున్నారు. ఆయనను చీఫ్ విప్ గా నియమిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి బాబు మార్క్ వ్యూహంతో ఈసారి అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అన్నయ్య పాత్రుడి పేరు వినిపిస్తుంది. మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఇప్పటికే తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఎవరైతే ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క డేట్ లో ఖరారవుతున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ శాఖల పరమైనటువంటి వర్కులు చేసుకుంటూ బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అయితే అయ్యన్న పాత్రుడికి ఏ పదవి ఇస్తారంటూ కూడా కొంత సీనియర్లు అలాగే పార్టీ వర్గాలు కూడా కొంత ఇప్పటివరకు కూడా చర్చ జరిగాయి. అయితే అయ్యన్న పాత్రుడికి నూతనంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో స్పీకర్ పదవి అయితే దక్కిందని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అది మొత్తానికి అదైతే నిజమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి రఘురామరాజుకు స్పీకర్ పదవి ఇస్తారనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా సీనియర్లను దృష్టిలో పెట్టుకుని అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా అంటే గతం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఇటు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్టీ కోసం అనేక సేవలు అందించినటువంటి అలాగే తన గలాన్ని విప్పి ప్రతి ఒక్కరి విషయంలోని కూడా టీడీపీకి చాలా వెనుదొనిగా నిలబడినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అయితే అనుభవం ఉన్నటువంటి గతంలో కూడా సుమారుగా 6-7 సార్లు ఎమ్మెల్యే గెలిచి 2-3 సార్లు మంత్రిగా ఆయనకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి వ్యక్తి అయితే కనుక అన్ని విషయాల్లోని కొంత బాధ్యతని సక్రమంగా నిర్వహించగలుగుతారంటూ ఉన్నటువంటి ఆలోచనలతో ఆయనకి స్పీకర్ తాలూకా పదవిని ఇవ్వడానికి అయితే ఉన్నటువంటి టీం అంతా కూడా ఎవరైతే కూటమి టీం ఎవరైతే ఉన్నారో కూటమిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసైడ్ చేసుకుని ఇవాళ దాన్ని డిసైడ్ చేయడం కూడా జరిగింది. మొత్తానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి గతంలో తమ్మినేని సీతారాము ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో మరొక స్పీకర్ కూడా నియమించడం జరిగింది. ఆయన టీడీపీ నుంచి స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు అయితే రావడం జరుగుతుంది. అయితే అయ్యన్న పాత్రుడికి ఉన్నటువంటి అనేక అనుభవాలని దృష్టిలో పెట్టుకునే ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చారంటూ కూడా ఇప్పుడు పార్టీలో చర్చలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా మంత్రి పదవి విషయానికి వస్తే కనుక మంత్రి పదవి విషయంలో కూడా ఆయన అంత ఆసక్తి అయితే చూపించలేదు.
ఎందుకంటే తన ఆరోగ్య రీత్యా కూడా కొన్ని అనివార్య కారణాలతోని ఆ స్పీకర్ పదవిని ఆయన వద్దనుకున్నట్లుగా కోరుతుంది. అలాగే తన కొడుక్కి నెక్స్ట్ రాబోయే రోజుల్లో తన తనయుడు విజయ్ కూడా లైన్ క్లియర్ చేసుకోవడానికి అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటూ కూడా ఇటు స్పీకర్ పదవిని ఇస్తా అన్నప్పుడు కూడా వద్దనకుండా స్పీకర్ పదవితో తను నడుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన కొడుకు విజయ్ కి వస్తున్నటువంటి ఏవైతే నెక్స్ట్ స్టెప్ ఎలాగా రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే నారా లోకేష్ తోని చంద్రబాబు నాయుడుతో కూడా డిస్కస్ చేసినట్టుగా అయితే కొంత సమాచారం ఉంటుంది. మొత్తానికి విజయ్ కి లైన్ క్లియర్ చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు తన పదవిని కూడా వద్దనుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కనుక భవిష్యత్తులో కూడా కొత్త రక్తం ఉండాలి, ఖచ్చితంగా కొత్త వాళ్ళు వస్తూ ఉంటే పాత వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారంటూ కూడా కొన్ని మీడియాతో మాట్లాడినటువంటి కథనాలు కూడా వినడం జరిగింది. మొత్తానికి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర టైగర్ గా పేరు పొందినటువంటి అయ్యన్న పాత్రకి స్పీకర్ పదవి ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తినకున్నటువంటి అనుభవాలు ఏదైతే అయ్యన్న పాత్రకు ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా స్పీకర్ గా తన ప్రతి ఒక్క బాధ్యతని కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా కూడా చేయగలరంటూ అంటే ప్రతి ఒక్కరిని కూడా హ్యాండిల్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక నాయకుడు అయ్యన్న పాత్ర అంటూ కూడా చర్చించుకొని ఆ తర్వాత ఈయనకి స్పీకర్ బాధ్యతలు చెప్పారు. అయితే ఇక రఘురామకృష్ణ విషయానికి వస్తే గనక ఇటు టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా అయితే కొంత వార్తలు అయితే షికారులు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి ఎట్టకేలకు ఉత్తరాంధ్ర టైగర్ గా పేరు పొందినటువంటి అయ్యన్న పాత్రకి స్పీకర్ గా పదవి దక్కడంతో బాధ్యతలు అప్పచెప్పడంతో ఉత్తరాంధ్ర వాసులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కన్నబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం